గంట ఎందుకు కొడతాం అభి? గుడిలో గంట కొడితే మనం వచ్చామని నాకు తెలుస్తుంది. ఇట్స్ అన్ అప్డేట్ యు గాడియా. యా, ఓ, గుళ్ళో గంట కొడితే గాడ్కి అప్డేట్ వెళ్తుందా? Yes. మరి కింద ఉన్న గంట కొడితే? వాళ్ళకి అప్డేట్ వెళ్తుంది. సో మా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలంటే కింద ఉన్న గంట కొట్టేయండి, మీకు అన్ని అప్డేట్స్ వచ్చేస్తాయి. ఏ హిట్ ద బెల్యా. అర్చన చేయించాను, హారతి ఇచ్చాను, దక్షిణ ఇచ్చానుగా, ఆశీర్వదించానుగా, కొబ్బరికాయ కూడా ఇచ్చాను. కొట్టి సగం మొక్కిచ్చాగా. ఇంట్లో నలుగురు ఉంటారు, ఇంకో చిప్ప కూడా ఇవ్వాలి. పింజారి వెధవా ఛీ! అబ్బా, దేవుడికి భక్తి చాలు, అయినా ఇంకో చిప్ప పెట్టుకొని మీరేం చేస్తారు? ఆ మాత్రం దానికి గుడి దాకా రావడం దేనికి? ఇంట్లోనే కొట్టుకు చావచ్చు కదా. కొబ్బరి చెప్పులతో పాటు నీళ్లు కూడా మిగిలేవి నీకే. అప్పుడు పాపాలు ఎలా పోతాయి? కొబ్బరి నీళ్ళు దేవుడికి, కంఫర్ట్ నాకు. హలో, నా కాలేమన్నా రోడ్ అనుకున్నారా? తొక్కేసి వెళ్ళిపోయారు. నువ్వు రోడ్డు అనుకొని అడ్డదిడ్డంగా పరిగెడితే యాక్సిడెంట్లే అవుతాయి. నా పాటికి నేను ఏదో ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే మళ్ళీ తొక్కిందే కాక నన్ను అంటానేంటి? చా, నేను ప్రదక్షిణాలు చేస్తుంటే టప్పి టప్పి అని గుద్దుకుంటూ వెళ్ళింది ఎవరు? ఓ సారీ, యాక్చువల్గా కాళ్ళు కాలుతుంటే పరిగెత్తాల్సి వచ్చింది, కావాలని అయితే కాదండి, సారీ. ఇట్స్ ఓకే. కానీ నిజంగానే మీరు రోడ్ రోలర్లో నా కాళ్ళని తొక్కేశారండి. సారీ. ఇట్స్ ఓకే. ఇంతకీ మీ రన్నింగ్ రేస్ దేనికోసమో? వీసా కోసం లేండి. మీది? అమ్మాయిలకు లైన్ కొట్టుతాను. ఆ? అంటే మీ ప్రదక్షిణాలు పెళ్లి కోసమేమో అనుకున్నాను. అది ఉంది, కానీ నాది కాదు, మా కజిన్ అకౌంట్. అవ్వాలనా అవ్వద్దనా? అది పూజారి ఏదో చెప్పాడండి, ఏమని? తనే వస్తుంది, అడగండి. ఓకే. ఏంటిది? లవ్ లెటర్. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? బాత్రూమ్కి వెళ్ళి. ఇప్పుడే ఎందుకు? టైం ఉందిలే, వెళ్ళొచ్చు. వీడేనా నందు? ఎవడు? పాపం పెళ్లి కొడుకు. నాకేం అర్థం అవ్వట్లేదు. షీటీం నాన్న, నువ్వు అరెస్ట్ అవ్వబడ్డావు అనమాట. పోలీస్ అంటే యూనిఫామ్ ఉండాలిగా. ఓ, నీకు యూనిఫామ్ కావాలా? స్టేషన్కి వెళ్ళి వేసుకుందాంలే. నందు, నీ తుత్తి కోసం ఒకటి వీకమ్మా. చాలే, యాక్షన్ పద. ఓ మై డియర్ లార్డ్ కృష్ణ, నీదా నాకు ఇన్స్పిరేషన్. నువ్వు మంచి కోటీశ్వరిని పంపిస్తే కొట్టేసి రీచ్ అయిపోతా. అలా నువ్వు పంపిస్తావు తెలుసు. చెప్పానా లేదో అప్పుడే పంపించావు. అటాక్. మాస్టరు, మీ పర్సు అక్కడ పడి. సాయిరామ్, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అయినా అంతో కొంత ఇచ్చి. ఎంత మాట? మిగతా డబ్బులు ఎక్కడ పెట్టారండి? దీనిలో పెట్టే. మంచి ఐడియా. అంతేనండి. ఇప్పుడు
దొంగ విధవాళ్ళు ఎక్కువైపోయారు గుళ్ళల్లో. మీరు కూడా ఇలాంటిది ఏదో చేయండి. ఓకే 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 ఉంటానండి. జాగ్రత్త, జేబులో అది జాగ్రత్త. ఉంటానండి. ఇచ్చాడు అది కూడా చిన్న ఇక్కడ నా చెప్పులు వదిలేసాను, ఏమైనా చూసారా? చెప్పులా? ఏ కలరు? బ్రౌన్ భయ్య, అసలే కొత్తవి. నీ చెప్పులే కాదు, నా పర్స్ కూడా కొట్టేశాడు. ఓ షూట్, నాది కూడా. గుడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇలానే దీనిలో ఏం లేదు, అన్నీ మాయమైపోతాయి. నమస్తే. ప్రసాదరావు గారు వస్తున్నాను. చెప్పమ్మా. నానమ్మ మెట్ల మీద వెయిట్ చేసుకుని ప్రసాదం తీసుకొచ్చా. హౌ క్యూట్. తీసుకొచ్చినారి. హిట్స్ ఆర్ గట్స్. మా తాతయ్య చెప్తుంటాడు. బాయ్ అమ్మా. హలో, ఎక్స్క్యూస్ మీ, దిస్ ఇస్ మై ప్లేస్. నువ్వు వచ్చిన చూడటం ఏంటి? లేడీస్ కి సెపరేట్ లైన్ ఉంటుందని తెలీదా? లేడీస్ అనేది గుళ్ళో ఏంటి మాస్టర్ ఇది? ఈడేమన్నా లేడీసా? ఎవడికి వాడు వచ్చేస్తాడు. ఎన్నిసార్లు తింటావా? ఎన్నిసార్లు ప్రసాదం తింటావు? వరస్ట్ ఫెలో. నీ అయ్యా నీకు ప్రసాదం కానీ నిజమైతే ఉండదా? తినకపోతే చచ్చిపోతావా? చచ్చిపోతాను, బరాబర్ చచ్చిపోతారా? ప్రసాదం పెట్టు. సారీ, ఇంకొకటి. ఇంకేడా వెళ్ళిపోయింది. ఆగండి ఆగండి, మీరు ముందు తుడుచుకోండి. మీరేం కంగారు పడకండి, నాకంతా అర్థమైంది. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న కాదన్నారు, మరోడితో పెళ్లి కార్డ్ ప్రింట్ చేయించారు. ఆ దెబ్బకి మీరు ఇక్కడికి పరిగెట్టి వచ్చారు, అంతేనా? ఇప్పుడు నేను మీ ఇద్దరికి పెళ్లి చేయాలి. అంతే 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 అంతే. మీరేమి మొహమాట పడకండి. ఏమయ్యా యాదవ్ భాయ్, మన టెంపుల్కి 2 ప్రేమ పక్షులు వచ్చాయ్యా. ఇప్పుడు వాళ్ళిద్దరికి మనం పెళ్లి చేయాలి, నాకు నీ సాయం కావాలి. ఓ 10 మంది రౌడీ కుర్రాళ్ళని పంపించు గుడికి. మీరిద్దరూ వెళ్ళి మంగళ స్నానాలు చేసి రండి. బాబు శివ, నువ్వు ఆ ఫోటోగ్రాఫర్ని పురమాయించు, అలాగే ఆ మేళం వాళ్ళని కూడా రమ్మను. భవానీ, నువ్వు మేకప్ ఆర్టిస్ట్కి కాల్ చేసి కంచిపట్టు చీరలతోటి ఖజానా జ్యువెలరీ తోటి అమ్మాయిని అలంకరింపజేయండి. ఎరా బాబు శివ, ఆ అబ్బాయిని తీసుకెళ్ళి దాన వీర సూర కర్ణలో ఎన్టీఆర్ లాగా తయారు చేసి తీసుకురండి. పంచభూతాల సాక్షిగా యక్షగరుడ కిన్నెర కింపురుషులు చూస్తుండగా అగ్నిదేవుని ఆనగా ఆ వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో ఈ గుడిలో వారిరువురి కళ్యాణం ఆచరించదా? ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఎనీ డౌట్స్? మాకున్నాయి. అరుస్తావా తీరుస్తావా? వాడిని వదలరా. ఏందిరా వదిలేది? పరిగెట్టుకుంటూ వచ్చిన ప్రతి ఒడికల్లా పెళ్లి చేయడానికి మేమన్నా రాజా రామ్మోహన్ రాయా, వీరేశలింగం పంతులా? అంత లేదక్కడ, జస్ట్ పంతులే. యాదవ్ భాయ్, తొందరగా రౌడీలను పంపించు. ఏయ్, పంతులు జస్ట్ పంతులు అన్నావంటే గుడి గంటతో కొట్టి గుడి బయట పారేస్తా. వీళ్ళ లవ్ స్టోరీ కానీ దక్కర్లేదమ్మా. ఈడో తెగ తెగ చించేసుకుంటున్నాడు కానీ వీళ్ళిద్దరు ఎదవలో నీకు తెలియదురా. పెళ్ళాపడానికి వచ్చిన ప్రతి ఓడు చెప్పే డైలాగులే ఇయ్యి. నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత ఓపిక లేదు కానీ ఆ పాప ఎవరో అక్కడ చూడు. ఇదిగో మ్యాక్ బుక్. నా కోసమా? ఇంకా ఈ 5 years వాడుతున్నాను. ఎక్స్పెక్ట్ చేసా ఇలాంటిది ఏదో ఉంటుందని. ఇదిగో ముందుగానే తీసుకొచ్చా. 3 ముక్కల్లో ఐ లవ్ యూ. బాగుందా? నీ మనీతోనే కొన్నా. యూ డోంట్ డిజర్వ్ దిస్. అదే ఇటు. వీడి గురించి తెలియాలంటే ఆ సీన్ చూడండి. లాభం. ఇప్పుడు ఎందుకు చేస్తాను? ఫోటోలు తీసు. వీడికి నువ్వే కరెక్ట్. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఎప్పుడన్నా 1 రూపాయి పెట్టావా నా కోసం? అసలు ఇదంతా నా వల్ల కాదు. బ్రేకప్.
ఇద్దరికిద్దరు ఎవరూ తీసిపోరు, మహా గొప్ప కప్పులు. ఏమయ్యా యాదవ్ బాయ్, రౌడీలను గట్రా పంపద్దు, బిర్యానీ తిని బొబ్బమను. ఎందుకా ఇక్కడికి వచ్చింది కప్పులు కాదు, కంపెదవులు. పెట్టే బొమ్మ పడితే కానీ మా అబ్బదలేదు పూయంతలు గారికి. థ్యాంక్స్. నీ మెళ్ళ చేయను బయట కారు చూసి లక్షాధికారం అనుకున్నాను, ఇంత దరిద్రుడువా? అంత లేదు, ఈ కార్యం వీడిది కాదు. మా నాన్నకి నా పేరు చెప్పి ఆ కారు ఎత్తుకొని వచ్చాడు. పీనాసి కొట్టేదవా, లక్ష సంపాదిస్తావు నెలకి, అదంతా ఏం చేస్తున్నావు? లక్ష నాకెప్పుడు చెప్పలేదా? అంటే లక్ష్యం చెప్తే మీ డాడీ ఇచ్చే ఆస్తి అండ్ కట్నం తీసుకురావు కదా, అందుకే చెప్పలేదు. అదంటే కారు ఇచ్చింది ఉమ్మింది అంటే ఓకే, నువ్వేంటే పెద్ద లాడ్ల చెమలో బిల్డప్ ఇస్తున్నావు. అయినా వాడు ఇచ్చిన స్కూటీ వీడిచ్చిన మొబైల్తో బతుకుతున్నావు, నువ్వు కూడా నన్ను అనేదాన్ని. నేను పక్కకి వెళ్ళి ఆడుకో అమ్మా. నీ తల్లి ప్రేమ పెడితే మోసం చేసిందే కాకుండా ఎక్కువ మాట్లాడతారు, బ్లడీ ఫుల్. ఆపుతావా? ఏంటి ఆపేది? చైన్లు కార్లు చూపించి అమ్మాయిలు పడేసే మొహం నువ్వు. ఇదిగో పాప, మీ పెళ్ళిలో మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నా మీరు ఫెయిర్ బ్రదర్. థ్యాంక్ యూ. పడిపోయేలా ఉంది. ఏమైనా సరే వీళ్ళ పెళ్ళి వల్ల మనం కలవడం అనేది అదృష్టం. ఈ సాయంత్రం మీరు ఏం చేస్తున్నారు? వీడి పెళ్ళి అయిపోయిందిగా. ఇద్దరం డిన్నర్కి వెళ్దామా? సిగ్గుందా? ఎన్నిసార్లు తింటారా? అయ్యా నీకు ప్రసాదం దగ్గర కూడా కాదు. బాగుంటుంది. పరిగెట్టుకుంటూ వచ్చిన ప్రతి వాడికి పెళ్లి చేయడానికి నువ్వేమైనా వీరసింగం పంతులు అనుకున్నావా? అది కుజదోషం, పెళ్ళి కాదు. చూశారు కదండి, గుళ్ళో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళే కాకుండా మొక్కుల వాళ్ళు, మోసం చేసేవాళ్ళు, పాపాలు చేసి డొనేషన్లు వేసేవాళ్ళు, నిజమైన భక్తులు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటి వీడియోస్ మేము ఇంకా చేయాలి అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, అండ్ మా ఎఫ్బి పేజ్ని కూడా ఫాలో చేయండి. మర్చిపోకుండా గంట కొట్టాలి. ఓకే, బాయ్.